గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? పీసీఓడి సమస్యకు కారణాలేంటి? ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్ఫర్టిలిటీ వచ్చింది అని ఒక కపుల్ ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? సో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంవత్సరం పాటు కలిసి ఉన్నప్పటికి కూడా పిల్లలు కాకపోతే వాళ్ళని ఇన్ఫర్టిలిటీ అని చెప్పుకుంటామండి. సో బేసిక్గా ఇన్ఫర్టిలిటీ అనేది 50% మగవారిలో ఉన్నట్టయితే 50% ఆడవారిలో ఉంటుంది. సో బేసిక్ టెస్ట్లు అంటూ ఫస్ట్ మనం ఒక డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే బేసిక్ టెస్ట్లు చేస్తారు. వాటిలో ఏదైనా కాంప్లికేషన్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మనం ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పుకోవచ్చండి. ఓకే డాక్టర్, ఇన్ఫర్టిలిటీకి అసలు రీజన్స్ అని అంటే ఏముంటాయి? దేనివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది? ఇవాళ రేపు చూస్తున్నామండి, మల్టిపుల్ 100 పీపుల్లో ఆల్మోస్ట్ 30 to 40% పీపుల్ ఇన్ఫర్టిలిటీకి గురి అవుతున్నారు. సో మేజర్గా స్ట్రెస్లెస్ లైఫ్, ఎస్పెషలీ సెడెంటరీ హ్యాబిట్, ఇదివరకే చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడేవారు, వెయిట్ గెయిన్ లేకపోతే అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ ఐటీ పీపుల్, లాంగ్ టర్మ్గా స్ట్రెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు, నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయని వాళ్ళలో ఈ కాజెస్ అంటూ ఎక్కువగా చూస్తుంటామండి. లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అని ఆపుకుని ఎక్కువగా కాంట్రసెప్టివ్ పిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో లేట్గా వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ అవ్వచ్చండి. సో మేజర్గా ఇన్ఫర్టిలిటీ 50% ఫీమేల్లో చూస్తూ ఉంటాం కాబట్టి వీళ్ళలో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, ఓవులేషన్ ప్రాపర్గా లేకపోవడం కావచ్చు, పీసీఓడి, థైరాయిడ్, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, సో డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్న వారికి కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎస్ డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీకి పీసీఓడి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటారు కదా, అసలు ఈ పీసీఓడి రావడానికి రీజన్స్ ఏంటి? సో ఇవాళ రేపు చూస్తున్నామండి, చాలా మటుకు హాస్టల్లో ఉండే అమ్మాయిలు కావచ్చు, అండర్ వెయిట్, డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వని వాళ్ళు, ఎస్పెషలీ మెచ్యూర్ అయిన తర్వాత 14 years నుంచి 18 years పిల్లల్లో చాలా మటుకు మనం పీసీఓడి సమస్యలు చూస్తున్నాం. ప్రతి ఒక్క 5గురిలో ఒకరికి పీసీఓడి సమస్య మనం చూస్తూ ఉన్నాం. పీసీఓడి అనేది కామన్గా ఇవాళ రేపు తెలుస్తుంది. ఎస్పెషలీ వాళ్ళు డైట్ ఎక్కువగా తీసుకోవడం కావచ్చు, లేకపోతే అన్వాంటెడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల పీరియడ్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అవుతూ ఉంటాయండి. కొందరిలో పీరియడ్ అనేది 2 నెలలైనా 3 నెలలైనా రాకపోవడం, లేకపోతే కంటిన్యూగా పీరియడ్ అనేది 20 days 30 days ఇలా ఫ్లో అవుతూ ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు ఎగ్ సైజ్, ఓవులేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల వస్తుంది. సో అబ్డామెన్ స్కాన్ చేయించుకున్నట్లయితే వీళ్ళకి పీసీఓడి ఉందా లేదా, సో 1 side పీసీఓడి కావచ్చు, 2 side బైలాటరల్ పీసీఓడి ఉండడం వల్ల కావచ్చు. ఇది మనం మ్యారేజ్ బిఫోరే మనం రీచెక్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ లేకుండా మనం చూసుకోవచ్చు. ఎస్పెషలీ యంగర్ గర్ల్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్లో పీసీఓడి మనం ఎక్కువగా చూస్తున్నాము. ఇవి రికరెక్ట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత మనం ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది పీసీఓడిగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్, అయితే పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఎలా తెలుసుకోవాలి? సో పీసీఓడి అనేది ఫస్ట్ సిమ్టమాటిక్గా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో వెయిట్ గెయిన్, ఎక్కువగా పిల్లలు వెయిట్ ఎక్కువగా పెరుగుతుంటాం, వాళ్ళు డైట్ ఫాలో అయినప్పటికీ కూడా వెయిట్ లాస్ అవ్వాలని జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్ చేస్తున్నప్పటికీ కూడా స్టబ్బన్గా వెయిట్ పెరుగుతూనే ఉంటారండి. సో ఇలాంటి కండిషన్స్ పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా ఉంటుంది. అన్వాంటెడ్ హెయిర్ ఫాల్ ఉండడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో పాటు పీరియడ్ డిస్టర్బెన్సెస్, అమినోరియా అంటే పీరియడ్ కొన్ని మంత్స్ వరకు రాకపోవడం, లేకపోతే కంటిన్యూగా ఫ్లో ఉండడం, ఫ్లో ఒక్కొక్కసారి నెలల్లోనే 2 to 3 times పీరియడ్స్ అవ్వడం, ఫ్లో తక్కువగా ఉండడం, ఫ్లో ఎక్కువగా ఉండడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పరిగణలో తీసుకున్నట్లయితే పీసీఓడి ఉందా లేదా మనం నిర్ధారించవచ్చు. ఈ సిమ్టమ్స్ బట్టి అబ్డామెన్ స్కాన్ చేయించినట్లయితే వాళ్ళకు ఖచ్చితంగా ఓవేరియన్ సిస్ట్ అనేది మనకు డయాగ్నోస్ అవుతుంది. డాక్టర్, అయితే పీసీఓడి ప్రాబ్లం ఇందాక మీరు అన్నట్టుగా చాలా కామన్ ప్రాబ్లం లాగా తయారైంది ఈ మధ్య కాలంలో. చూసుకున్నట్టయితే ఒక 5 years నుంచి చేసుకుంటే ఈ మధ్య కాలంలో చాలా కామన్ ప్రాబ్లం లాగా ఉంది. బట్ దీన్ని చాలా వరకు సీరియస్గా తీసుకోరు. దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఏంటంటే ఓకే 1 month లేదా 2 months ఉంటే అలా స్కిప్ చేసుకోం పర్వాలేదులే అన్నట్టు, లేదంటే ఏదో ఒక మెడిసిన్ వాడడం సంథింగ్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా, దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫర్దర్గా? ఎస్,
ఇవాళ రేపు కంటిన్యూగా 5 years నుంచి అండి ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎస్పెషలీ ఫుడ్ ఎవరైతే ప్రాపర్గా తీసుకోరో, నైట్ షిఫ్ట్స్ చేసే వారిలో, స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, ఐటీ సెక్షన్ వాళ్ళలో ఈ పీసీఓడి అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ఎస్పెషలీ హాస్టల్లో ఉండేవారు, డైట్ ప్రాపర్గా ఫాలో అవని వాళ్ళు, హిమోగ్లోబిన్ % తక్కువ ఉన్న వాళ్ళు ఈ పీసీఓడి సమస్యలు చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఈ పీసీఓడి రావడానికి బేసిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రీజన్. మనకు పీరియడ్ ఇప్పుడే వద్దు అని కొందరు కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకుంటున్న, టెంపుల్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇలా వేసుకున్న వాళ్ళలో కూడా ఫ్యూచర్ పీరియడ్ అనేది ప్రాబ్లంగా క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు పీరియడ్ అట్లీస్ట్ సంవత్సరంలో 8 నుంచి 10 సార్లు పీరియడ్ వచ్చినప్పటికీ కూడా నార్మల్గానే కన్సర్న్ అవుతుంది. సో ఇప్పుడు వద్దు, 2 months 3 months వచ్చే వారిలో పీరియడ్ ప్రాబ్లం లేదు కదా అని కన్సర్న్ తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఇది పీసీఓడి మల్టిపుల్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. ఓవర్ వెయిట్ గెయిన్తో పాటు అన్వాంటెడ్ హెయిర్, ఇలాంటి యాక్నేస్ ఎక్కువగా రావడం, పింపుల్స్, చర్మం బ్లాక్గా అవడం, నడుము చుట్టూ కావచ్చు, ఫ్యాట్ ఫార్మేషన్ ఉండడం, విజరల్ ఫ్యాట్, ఇలాంటి కాంప్లికేషన్స్తో పాటు మనకు ఫ్యూచర్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఫర్దర్గా ఏ ప్రాబ్లం ఉండకూడదు అని రూట్తో సహా ఇమ్మీడియట్గా మనం మెడికేషన్ తీసుకొని ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండకూడదు అనుకునే వాళ్ళలో ఫస్ట్ థింగ్ మ్యారేజ్ బిఫోరే ఇలాంటి కన్సర్న్స్ మనం కేర్ తీసుకొని పూర్తిగా రిసాల్వ్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా మ్యారేజ్ అయ్యాక ఇలాంటి వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఉండవండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. సతీష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదండి, నాకు పీరియడ్ ఫస్ట్ రావాలి. ఓకే, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడండి. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. అయితే ఫస్ట్ రావాలండి పీరియడ్. ఈ పీరియడ్ రాలేదు, 22 days అవుతుంది ఇంకా, అందుకనే ఎందుకని ప్రాబ్లం ఏంటిదండి? ఓకే, ఫస్ట్ టైం అండి మీకు పీరియడ్ స్కిప్ అవ్వడం? అవునండి. ఓకే, మరి మీరు గైనకాలజిస్ట్ దగ్గర కలిసారండి? గైనకాలజీ దగ్గరికి వెళ్ళలేదండి. ఓకే, సో మేజర్గా ఒకసారి ఇదే ఫస్ట్ టైం అయినట్లయితే ఒకసారి యూరిన్ టెస్ట్ చేయించండి. లేకపోతే ప్రెగ్నెన్సీ కిట్ దగ్గరలో మీకు మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ లేదు అని అనిపిస్తే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సర్న్ రిపోర్ట్స్ చేయించినట్లయితే వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు అకార్డింగ్లీ మెడికేషన్ తీసుకోవచ్చు. డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీకి పీసీఓడి ప్రాబ్లం అంటారు కదా, ఎంతలా ఇది ఇంపాక్ట్ చేస్తుంది ఇన్ఫర్టిలిటీని? సో పీరియడ్ రెగ్యులర్గా వచ్చినంత వరకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 100% ఉంటుందండి. సో మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 100% ఉండాలి అనేది పీరియడ్ ప్రాబ్లం లేకుండా ఉండాలి. పీసీఓడి ఉన్న వాళ్ళు 30% వరకు ఏసిమ్టమాటిక్ ఫేజ్, అంటే పీరియడ్ రెగ్యులర్గా వస్తున్నప్పటికీ కూడా పీసీఓడి లక్షణాన్ని మనం చాలా మటుకు చూస్తుంటాం. వెయిట్ గెయిన్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నట్లయితే పీసీఓడి కూడా ప్రెగ్నెన్సీకి డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది. సో ప్రెగ్నెన్సీకి ఓవులేషన్ అంటే ఎగ్ సైజ్ 13 mm నుంచి 14 mm వరకు ఉన్నట్లయితే ఓవులేషన్ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. పీసీఓడి ఉన్న వాళ్ళు ఓవులేషన్ ప్రాపర్గా అవ్వదండి. సో అనోవులేటరీ సైకిల్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ కోసం పీసీఓడి కూడా ఆల్మోస్ట్ 50 to 60% ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది కొంచెం ఎంగేజ్లో ఉన్నవాళ్ళు, లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, బేబీస్ లేని వాళ్ళు, వీళ్ళు మాత్రం కొంచెం సీరియస్గానే తీసుకుంటారు. బట్ పిల్లలు ఉన్నవాళ్ళు కూడా కొంచెం 35 to 40 నుంచి ఉన్నవాళ్ళు, లేదంటే 35+ పిల్లలు ఉన్నవాళ్ళు ఏంటంటే ఆ లైట్లో ఇప్పుడు దీంతో మనకేం ప్రాబ్లం లేదు కదా, పీసీఓడి అన్నట్టుగా తీసుకుంటూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హెల్త్ ఇష్యూస్ మీద ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా? ఎస్ అండి, చాలా మటుకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా చాలా మటుకు స్ట్రెస్ వల్ల కావచ్చు మళ్ళీ కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. 30+ తర్వాత కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుందండి. సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, పీరియడ్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవ్వడం, ఇలాంటివి పీసీఓడి లక్షణాలు. సో వీళ్ళకు సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుందండి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే అబార్షన్స్ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫస్ట్ ఒక చైల్డ్ ఉండి సెకండ్ ప్లాన్ చేసుకునే వారిలో ప్రెగ్నెన్సీ రాకపోయేదాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి. సో 30-35+ తర్వాత పీసీఓడి కానీ డయాగ్నోస్ అయినట్లయితే ఫర్దర్గా సిస్ట్ సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరీస్ ఆల్మోస్ట్ 6 to 7 centimeters ఉంటుంది. కాబట్టి వాటిలో సిస్ట్ సైజ్ పెరిగినట్లయితే చాక్లెట్ సిస్ట్ కావచ్చు, పిగ్మెంటేషన్ బ్రౌన్ కలర్ ఉండడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి. సో గర్భసంచి సమస్యలు ఎక్కువగా మెనోపాజ్ ఏజ్ వచ్చే వరకు వీళ్ళకి కాంప్లికేషన్స్ పెరిగి హిస్టెక్టమీ ఇలాంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందండి. సో 30+ తర్వాత వచ్చిన సమస్యలే కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయండి. మ్యారేజ్ బిఫోర్ పీసీఓడీస్ అనేది చాలా మటుకు మ్యారేజ్ అయ్యాక డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 30-35+ తర్వాత వచ్చే పీసీఓడీ లక్షణాలు మనం
రూట్తోనే ఇదివరకే ఇంతకుముందే మన సమస్య ఫస్ట్ నుంచే మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వారికి ఫర్దర్ 40-45లో మెనోపాజల్ టైంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాయి ప్రియ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు 2 kids ఉన్నారు మేడం. ఓకే. 1.5 బాబు ఉన్నాడు, 3 years బేబీ ఉంది. డెలివరీ అయినప్పటి నుంచి నాకు పీరియడ్ అనేది రాలేదు. ఓకే. దాని గురించి కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను. ఇంతవరకు అయితే ఎవరికి గైనకాలజిస్ట్ కన్సల్ట్ అవ్వలేదు నేను. ఓకే, న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా? న్యాచురల్ మేడం. ఓకే. సో బేసిక్గా ఏంటంటే కొందరికి పీరియడ్స్ రెగ్యులర్గా లేనప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మనం 30-35 తర్వాత పీరియడ్స్ రాకపోవడం అనేది మనం ఖచ్చితంగా కన్సర్న్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ అబ్డామిన్ స్కాన్ చేయించండి. వాటిలో ఏ ప్రాబ్లం లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా కావచ్చు, పీరియడ్స్ అనేది డిలే అవుతూ ఉంటాయి. సో పీరియడ్ డిలే కాకుండా ప్రాపర్గా మెడిసిన్ యూజ్ చేసినట్లయితే హోమియోపతి యూజ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రెగ్యులర్గా మీకు పీరియడ్స్ వస్తాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వీరన్న గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం మాకు మ్యారేజ్ అయ్యి 5 years తర్వాత పాప పుట్టింది మేడం. ఓకే. ఇప్పుడు మళ్ళా పాపకు 8 years మేడం. అదే మేడం, లేదు అందట్లేదు మేడం. ప్లాన్ చేస్తున్నారండి మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం? మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్. తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ప్రాబ్లమ్స్ ఏం లేవు మేడం. ఓకే. సో మనం ఏ రిపోర్ట్స్ లేకుండా ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ చేసుకోలేమండి. సో ఫస్ట్ థింగ్ అబ్డామినల్ స్కాన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్తో పాటు ఓవులేషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నట్లయితే న్యాచురల్ డేంజర్ సైకిల్ మెథడ్ మీరు ఫాలో అయినట్లయితే ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయినట్టుంది. ఒకవేళ రిపోర్ట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దగ్గరలో మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ విజిట్ అవ్వండి, ఖచ్చితంగా వాళ్ళు సాల్వ్ చేస్తారు. డాక్టర్, థైరాయిడ్ వచ్చేసి ఇంకొక ప్రాబ్లం అని అంటే, ఇంకొక రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అని అంటే థైరాయిడ్ అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీకి ఒక రీజన్ అవుతుంది అంటారు? సో థైరాయిడ్ అనేది ఎండోక్రైనల్ డిస్టర్బెన్సెస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చండి. ఇవాళ రేపు అది కూడా ఏజ్కి సంబంధం లేకుండా 0 ఏజ్ అంటే 5 to 6 years పిల్లల్లో కావచ్చు, మగవారిలో కావచ్చు, ఆడపిల్లల్లో కూడా కావచ్చు, ఈ థైరాయిడ్ అనేది మనం చూస్తూ ఉంటాం. థైరాయిడ్ అనేది జెనెటిక్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం వల్ల కూడా వస్తుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా వస్తుంది. ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళలో కూడా థైరాయిడ్ చాలా మందిలో కనిపిస్తుంది. సో మన ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ థైరాయిడ్ అనేది కనిపిస్తుంది. కొందరిలో థైరాయిడ్ సిమ్టమ్స్తో కనిపిస్తుంది, కొందరికి ఏ సిమ్టమాటిక్ అంటే రిపోర్ట్ చేయించేదాకా వాళ్ళకి థైరాయిడ్ ఉందా లేదా అని కూడా తెలియదు. సో సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, హెయిర్ ఫాల్తో పాటు వెయిట్ గెయిన్, విజరల్ ఫ్యాట్, కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉన్నట్లయితే మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో మనకు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని 2 లక్షణాలు ఉంటాయి. వీటిలలో కూడా ఆడవాళ్ళలో అమినోరియా అంటే పీరియడ్ ప్రాపర్గా రాకపోవడం, ఎగ్ సైజ్ ప్రాపర్గా లేకపోవడం, ఓవులేషన్ లేకపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తుంటారు. సో థైరాయిడ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మనకి ఇన్ఫర్టిలిటీకి రీజన్ అని చెప్పుకోవచ్చండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వప్న గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి స్వప్న గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం, నా పేరు స్వప్న. చెప్పండి అమ్మా. మేడం నాకు పుష్కడుపులో బాగా నొప్పిగా ఉంది. ఓకే. అయితే ఆ గర్భసంచి చుట్టూ కొంచెం వాటర్ ఉంది అని చెప్పారు. ఓకే. అది ఇంకా ఏమన్నా మాకు ఇబ్బంది ప్రాబ్లం ఉందా మేడం? ఓకే. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 35. పిల్లలు ఉన్నారా? 2 ఉన్నారు మేడం. ఓకే. సో మీకున్న కండిషన్ని బల్కీ యూట్రస్ అంటారండి. సో ఎక్కువగా అబార్షన్స్ అవ్వడం వల్ల కావచ్చు, యూట్రస్ మజిల్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోయి యూట్రస్ సైజ్ పెరగడం వల్ల కావచ్చు, బల్కీ యూట్రస్ ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే యూట్రైన్ మజిల్స్ అనేవి వీక్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మెనోపాజల్ ఏజ్కి వచ్చే వరకు సమస్య పెరుగుతూ వెళ్తుంది. సో మనకు ఫ్లో ఎక్కువగా ఉండడం కావచ్చు, ఫ్లో చాలా తక్కువగా లేకపోతే కంటిన్యూగా ఫ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది అప్పటి వరకు మనం ప్రాపర్గా కేర్ తీసుకున్నట్లయితే వెయిట్ లాస్కి మనం మెథడ్ ఫాలో అయినట్లయితే కొంతవరకు రిజల్ట్స్ ఉంటాయి. అప్పటికి కూడా మీకు ప్రాబ్లం ఉన్నట్లయితే దగ్గరలో మీరు గైనకాలజిస్ట్ని విజిట్ అవ్వండి, దే విల్ హెల్ప్ యూ.
డాక్టర్ అయితే హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం అంటూ ఉంటారు కదా, దీని రెండింటికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది వాళ్ళకి సిమ్టమ్స్ చూసుకుంటే? సో హైపోథైరాయిడిజంలో మనకు టీఎస్హెచ్ లెవెల్ 0.3 నుంచి 0.5 లోపు ఉండాలి యాక్చువల్గా. అయితే దీంట్లో థైరాయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుందండి. వీటిలో వెయిట్ గెయిన్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. సడన్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం. మనం వెయిట్కి మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా ప్రాబ్లం అనేది పెరుగుతూనే ఉంటుంది. సో హైపోకి హైపర్ థైరాయిడిజంలో మనకు వెయిట్ లాస్ అవుతూ ఉంటాం. సడన్గా చిక్కిపోవడం, న్యూరల్ వీక్నెస్, సడన్గా వీక్నెస్ రావడం, ఇలాంటి సమస్యతో పాటు థైరాయిడ్ లెవెల్స్ అనేది డౌన్ అవుతుంటాయి. టీఎస్హెచ్ లెవెల్స్ అనేది డౌన్ అవుతుంటాయి. వీళ్ళలో నెక్ దగ్గర వాపు, గాయిటర్ సిమ్టమ్స్ కావచ్చు, హెసిమోటో థైరాయిడిటిస్ కావచ్చు, వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కరుణ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? 4 years అవుతుంది. ఓకే, ఏమన్నా ఇప్పుడు ఏం ప్రాబ్లం అవ్వదు, ఇప్పటి నుంచి హార్మోనల్ పిల్స్ అవన్నీ ఎందుకు అని అంటారు కొందరు. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గా మెడిసిన్ స్టాప్ చేసిన. ఓకే, నాకు అయితే పీరియడ్స్ మాత్రం అస్సలు రావు. ఓకే. సో పీరియడ్ రావడానికి మెడిసిన్ ఏమైనా వేస్తున్నారండి? ఇప్పుడు మళ్ళీ మొన్నటి నుంచి స్టార్ట్ చేసినాను, కానీ పీరియడ్ వచ్చే ముందు బాగా స్టమక్ పెయిన్ వస్తుంది ఒక 1 week దాకా. ఓకే, ఎక్కువగా హార్మోన్ టాబ్లెట్స్ వేయడం వల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయమ్మా. రెగ్యులర్గా మనకు అట్లీస్ట్ 3 to 6 months పీరియడ్ వచ్చినట్లయితే ఓవులేషన్ ప్రాపర్గా అవుతుంది. ఓవులేషన్ ప్రాపర్గా అయినట్లయితే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 100% ఉంటుంది. మీరు అలోపతి మెడిసిన్స్ కాకుండా హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేయండి. ఖచ్చితంగా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, పొత్తి కడుపు నొప్పి లేకుండా ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కళ్యాణి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తుంటాయి మేడం. 35+ ఉంటాయి. ఓకే, మేము గైనకాలజిస్ట్ ని కలిస్తే గర్భసంచి వాపు వస్తుందని చెప్పారు. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్ గా రావు మేడం, వస్తే ఏమో బ్లీడింగ్ ఓవర్ గా అవుతుంటది. ఓకే, దానివల్ల మేడం ఏమన్నారంటే ఇది ఏదైనా వేపించుకోండి అని చెప్పారు. ఓకే, అది వేపించుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఏంటనేది తెలియదు మేడం. ఓకే, ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదండి, కానీ అది తీసేసాక మళ్ళీ సమస్య అక్కడి వరకే ఉంటుంది. మీకున్న సమస్యని బల్కీ యూట్రస్ అంటారు. దీనివల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉంటుంది. ఒకవేళ పీరియడ్ వచ్చినట్లయితే చాలా హెవీ ఫ్లో ఉంటుంది. సో హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ఈస్ట్రోజన్, ఎంఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. సో మనం హార్మోన్స్ని రికరెక్ట్ చేసుకొని మన బాడీయే సెల్ఫ్గా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసినట్లయితే ఎటువంటి కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో ఉండవండి. మీరు అలోపతి మెడిసిన్స్ కాకుండా హోమియో వైద్యం తీసుకోండి, ఖచ్చితంగా మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పూజ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. పూజ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. నా ప్రాబ్లం మేడం, నాకు ఫస్ట్ అబార్షన్ అయింది. ఓకే, నా పీరియడ్ 3 years రన్నింగ్ ఉంది. ఒకసారి అబార్షన్ అయింది 3 months లో. ఓకే, అప్పటి నుంచి నా పీరియడ్ రెగ్యులర్ లేదు. ఓకే, ఇప్పుడు 3 months పీరియడ్ రాలేదు. ఇంకా ఓకే, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగటివ్ వచ్చింది. ఓకే. సో అబ్డామిన్ స్కాన్ ఏమన్నా చేయించారా? నాకు పిసిఓడి ప్రాబ్లం ఉంది ఫస్ట్. ఓకే, అబార్షన్ అయినాక హాస్పిటల్కి పోతే పిసిఓడి ప్రాబ్లం ఉంటే 3 months టాబ్లెట్స్ వాడినా. ఓకే. సో బేసిక్గా పీసీఓడి ఉన్న వాళ్ళు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండవు. ఒకవేళ రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా ఓవులేషన్ అనేది ప్రాపర్గా ఉండదండి. ఓవులేషన్ ప్రాపర్గా అయినట్లయితేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 90 to 100% ఉంటుంది. 3 months అయింది మీకు పీరియడ్ రావట్లేదు, ఫస్ట్ పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వడానికి మెడిసిన్స్ యూజ్ చేయండి. ఖచ్చితంగా 3 to 6 monthsలో పీరియడ్స్ రెగ్యులరైజ్ అయినట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. డాక్టర్, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని అంటే లైఫ్ లాంగ్ ఇంకా మెడిసిన్స్ వాడాల్సింది ఉంటుందా? ఆల్మోస్ట్ బేసిక్గా థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. సో వన్స్ థైరాయిడ్ మనకు ఈ షుగర్ ఇలాంటి లక్షణాలు బయటపడినట్లయితే లైఫ్ టైం మందులు వాడాల్సి ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ మన సెల్ఫ్గా బాడీయే హార్మోన్స్ని సెట్ చేసుకున్నట్లయితే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కావచ్చు, టీఎస్హెచ్ హార్మోన్ కావచ్చు, T3, T4 హార్మోన్స్ మన బాడీయే ప్రొడ్యూస్ చేసేటట్లుంటే లైఫ్ టైం మందులు వాడాల్సిన అవసరం ఉండదండి. సో వాళ్ళు యూస్ చేసే థైరోనామ్, ఎల్ట్రాక్సిన్,
ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ అనేవి డోసెస్ రెడ్యూస్ చేసుకుంటూ హోమియో మెడిసిన్ యూస్ చేసినట్టయితే ఖచ్చితంగా కొంతకాలం ఒక లాంగ్ టర్మ్ కోర్స్ లాగా వాడి ఆ లెవెల్స్ ఎప్పటికీ నార్మల్గా ఉండేటట్టు హోమియోపతి మేనేజ్ చేస్తుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రజిత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? రజిత గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. రజిత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. రైట్, ఓకే డాక్టర్. అయితే ఈ థైరాయిడ్ ఇందాక మిమ్మల్ని అడిగాను కదా క్వశ్చన్, ఆల్మోస్ట్ వాడాలి అని అన్నారు. అయితే కొంతమంది ఏం చేస్తారు అని అంటే కొన్ని డేస్ వరకు వాడేసి ఇలానే వాడుతుంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆపేస్తారు అప్పటి వరకు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? సో చాలామంది అండి రిపోర్ట్ చేయించకుండా మామూలుగా థైరాయిడ్ టాబ్లెట్ అనేది ఆపకూడదండి. సో రిపోర్ట్ చేయించాక ఒకవేళ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నట్లయితే ఆపి చూడాల్సి ఉంటుంది. అది కూడా ఒక 3 months తర్వాత మళ్ళీ రెగ్యులర్గా రిపోర్ట్ చేయించాల్సి ఉంటుంది. సడన్గా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం చూస్తారు, పైల్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ సమస్య, బాడీలో ఆల్మోస్ట్ అబ్డామినల్ డిస్కంఫర్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఇలాంటి సమస్యలు థైరాయిడ్ పెరగడం వల్ల ఉంటుంది. సడన్గా మెడిసిన్ ఎప్పటికీ ఆపకూడదు. వితౌట్ ఎనీ డాక్టర్ సజెషన్ థైరాయిడ్ టాబ్లెట్ కానీ ఏ టాబ్లెట్ కానీ ఆపకూడదండి. ఓకే డాక్టర్, ఇన్ఫర్టిలిటీని తీసుకుంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటారు కదా, అసలు అంటే ఏంటి? సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే బేసిక్గా అండి అటువంటి అబార్షన్ కానీ ఫస్ట్ చైల్డ్ ఎవరు లేనప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు ఇప్పుడే పిల్లలు వద్దు అనుకొని కొన్నిసార్లు అబార్షన్స్ చేయించుకుంటూ ఉంటారు. లేదు అంటే వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు అయ్యి ఉంటారు, అయినాక మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పటికీ కూడా పిల్లలు కాకపోతే దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పర్వీన్ బేగం చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సరే మేడం. ఎస్ చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి ఫస్ట్. నా పేరు పర్వీన్ బేగం, నా ఏజ్ 43 years. ఓకే, నాకు 3 months ఒకసారి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, లేట్ అయి వస్తుంది. ఓకే, ఇది ఎప్పటి నుంచి అవుతుందమ్మా మీకు? అడగనికి ఎప్పటి నుంచి అవుతుంది? 6 months నుంచి అవుతుంది. ఓకే, ఇదేం ప్రాబ్లం కాదండి. మీకున్న సమస్యని ప్రీ మెనోపాజ్ ఫేజ్ అంటారండి. సో 40 నుంచి 50 years వాళ్ళు మెనోపాజల్ ఫేజ్ అనేది అవుతూ ఉంటుంది. సో వీరికి ఫస్ట్ పీరియడ్ రెగ్యులర్గా వచ్చి కొంతకాలం తర్వాత 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, తర్వాత 6 months, కొద్ది రోజుల తర్వాత 1 yearకి పీరియడ్ అనేది వస్తూ ఉంటుంది. సో వచ్చినప్పుడు కాస్త ఫ్లో ఎక్కువగా ఉండడం కామనే, అయినప్పుడు కొంచెం అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉండడం కామనే. సో ఇలాంటి వారు ఇంటి చిట్కాలు యూజ్ చేస్తూ సమస్య కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో ఇది పెద్దగా ప్రాబ్లం ఏంది కాదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అరుణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ పీరియడ్ నాకు కరెక్ట్ గానే ఉంటది, కానీ ఒక 5 days ముందుకు వస్తుంది, ముందు వస్తుంది. ఓకే, అదే కరెక్ట్ వస్తలేదు, ముందే వస్తుంది, ఎందుకని అడిగి. ఓకే, పీరియడ్ సైకిల్ అనేది 25 days నుంచి 35 days లోపు ఎప్పుడు వచ్చినా దాన్ని నార్మల్గానే కన్సర్న్ చేస్తారు. సో మీకున్నది 25 days సైకిల్, పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇది నార్మల్ సైకిల్గానే పరిగణించవచ్చు. డాక్టర్, అయితే ఇందాక కూడా ఒక కాలర్ అడిగారు, అబార్షన్స్ అవుతూ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, దీనికి రీజన్స్ ఏంటి అని అంటే ఏమన్నా ఉంటాయా? సో బేసిక్గా ఏంటంటే కొందరు కావాలనే అబార్షన్స్ చేయించుకుంటూ ఉంటారు, దీన్ని హ్యాబిచువల్ అబార్షన్ అని చెప్తుంటారు. కొందరు వాళ్ళు ప్రెగ్నెన్సీ హోల్డ్ చేయాలనుకున్న అబార్షన్స్ అవుతూ ఉంటాయి, ఫస్ట్ మంత్లో కావచ్చు, 45 days తర్వాత, 3 months లోపు ఖచ్చితంగా కొందరికి అబార్షన్స్ అవుతుంటాయి. దీనికి మెయిన్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే బేబీ హార్ట్ బీట్ లేకపోవడం వల్ల కావచ్చు, గర్భసంచి మనకు వెయిట్ మోయలేకపోవడం వల్ల, దాని అబ్డామినల్ మజిల్స్ అనేవి వీక్ ఉండడం వల్ల కూడా అబార్షన్స్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఇలాంటి వారికి ఫ్యూచర్లో బల్కీ యూట్రస్ సైజ్ పెరగడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వప్న గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది మేడం, ఇంకా అంటే రాలేదు మేడం. ఓకే ఓకే, సో పీరియడ్స్ నార్మల్గా వస్తాయండి? వస్తాయి మేడం, కానీ ఒక రోజు 2-3 రోజుల ముందు వస్తుంది. ఓకే, మీరు డాక్టర్ దగ్గర ఎక్కడైనా కలిసారా? ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఎక్కడైనా వాడారా?
కలిసిన మేడం వాడినాము అయితే మేడం ఉండి కొంచెం ఎగ్ కింద ఉంది అని టాబ్లెట్స్ ఇచ్చిర్రు. ఓకే అయినా కానీ కాలేదు మేడం. ఓకే, సో చాలా మటుకండి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మేజర్ ఇష్యూస్ గర్భసంచి చిన్నగా ఉండడం వల్ల కూడా కావచ్చు. పీరియడ్స్ ఒకవేళ రెగ్యులర్గా వస్తున్నప్పటికీ కూడా ఓవులేషన్, సో 9 mm 10 mm సైజ్ ఎగ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేకపోవచ్చు. సో ఇవన్నీ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా అన్నోన్ కాజెస్, అంటే ప్రెగ్నెన్సీ కొందరికి నార్మల్గానే రాకపోవచ్చు. సో మనం రెగ్యులర్గా హోమియోపతి మెడిసిన్ యూస్ చేసినట్లయితే బట్ గాడ్ గ్రేస్ మేబీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందండి. సో మేల్ ఫర్టిలిటీ కూడా కొంత కారణం ఉంటుంది. సో మీరు ఒకసారి మీ హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించండి. వాటిలో ఏ ప్రాబ్లం లేకపోతే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.